హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్ ద్వారా ఒక హెల్దీ రెసిపీ అండి, క్యాలీఫ్లవర్ పచ్చడి చూపించబోతున్నాను అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ అంతే. అది సింపుల్గా ఏ విధంగా ప్రాసెస్ చేయాలి చెప్తాను. అదే విధంగా పోషకాలు కూడా తెలుసుకుందాం. ఈ విధంగా ఫ్రెష్గా క్యాలీఫ్లవర్ని తీసేసుకుంటాం అనమాట. తర్వాత ఈ విధంగా మనం కట్ చేసుకుంటామండి. మరి చిన్న పీసెస్ అవసరం లేదు, ఇలా ఫ్లవర్ వచ్చే మాదిరి కాస్త పెద్దగానే ఉండాలి పచ్చడి కాబట్టి. ఆ తర్వాత ఏంటంటే ఇవన్నిటిని అండి ఫస్ట్ ఒక వేడి నీళ్లు వేడి చేసి అందులో కాస్త ఉప్పు వేసి ఈ ముక్కలన్నిటిని అందులో వేసి ఆ మొత్తం తడి ఆరే వరకు పక్కన పెట్టాలి అనమాట. తడి అనేది ఉండకూడదండి. ఇప్పుడు వేడి వాటర్ నుంచి తీసి ఈ విధంగా మనం పెడుతున్నాం అనమాట. మనం తడి ఆరితే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా అండి చూడండి, ముక్కలు కూడా ఈ విధంగా ఉంటాయి, ఎక్కడా కూడా బ్రేక్ అనేది అవ్వవు అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఒక బౌల్ తీసుకొని అందులో కారం వేసి ఆ తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఆవ పౌడర్ వేసుకోవాలి అన్నమాట. ఆ తర్వాత మెంతి పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లినండి ఒకటి కచ్చా పచ్చా చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బల్లాగా ఉంచాలి. ఆ తర్వాత మెత్తగా నూరి పెట్టుకోవాలి అనమాట. ఇప్పుడు మెత్తగా నూరినవి ఈ కారంలో మనం వేసేస్తాము అనమాట. వెల్లిపాయలు కూడా మనం తింటుంటే బాగుంటది, అవి కూడా పాయల్లాగా వేసేస్తాము. ఆ తర్వాత కాస్త పసుపు కూడా వేస్తాం అనమాట. ఇప్పుడు మొత్తం కలుపుతామండి. ఇక్కడ స్టవ్ అవసరం లేదు, నార్మల్గా కలుపుకోవడమే అనమాట. చూసారా, ఈ విధంగా చక్కగా కలిసింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి మనం కడాయి పెట్టి ఆయిల్ పోసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆవాలు జీలకర్ర వేసేయాలి. ఈ విధంగా కాస్త చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇంతకుముందు చెప్పాను కదా వక్క చెక్క చేసిన వెల్లుల్లి అని. వక్క చెక్క చేసిన వెల్లుల్లిని ఈ విధంగా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయాలి. ఆ వేడి సరిపోతుంది అనమాట వెల్లుల్లికి. ఆ పోపు మొత్తం చల్లారిన తర్వాత ఈ మనం కారం చేసి పెట్టుకున్నాం కదా అందులో ఇవన్నీ వేసి కలపాలి అన్నమాట. ఈ విధంగా ఇప్పుడండి మనకి మెయిన్ ఏంటంటే నిమ్మరసం అనమాట. నిమ్మరసం అనేది వేస్తే చాలా బాగుంటుంది. తప్పకుండా మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పొచ్చు క్యాలీఫ్లవర్ లో. ఈ విధంగా నిమ్మరసంని కూడా మనం వేసేసుకోవాలి. ఒక 2 పెద్ద నిమ్మకాయలు పడతాయి అన్నమాట. క్వాంటిటీ చూస్తూ మీరు వేసేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదా, తడి ఆరిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పటికే ఈ ముక్కలు ఇప్పుడు క్యాలీఫ్లవర్ ని మొత్తం ఆ కారంలో మనం వేసేసేయాలి అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. క్యాలీఫ్లవర్ లో కూడా మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు, మితంగా తీసుకోవాలి అనమాట. ఈ పచ్చడి కూడా అండి మొదటి 2-3 రోజులు చాలా బాగుంటుంది అనమాట. సో ఎక్కువ నిల్వ అక్కర్లేదు, ఈ విధంగా ఉంటుంది అనమాట. మనమే చేసిన తర్వాత ఏంటి పొడి పొడిగా ఉంది అని అనుకోకండి. నెక్స్ట్ డే మీకు మంచిగా ఆయిల్ పైకి వస్తే ఊరుతుంది అనమాట. నెక్స్ట్ డే కూడా ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ డే వెంటనే కూడా తినొచ్చండి, బాగుంటుంది. నిల్వ పచ్చడిలాగా పెట్టుకోవడం అంటే నిల్వ ఉంటుంది 1 వీక్ వరకు, కానీ ఏంటంటే మనము 3-4 డేస్ లోనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. నిల్వ పచ్చడిలా కాకుండా 2-3 డేస్ మట్టుకే చేయండి, టేస్ట్ బాగుంటుంది. ముక్క కూడా అండి కరకరలాడుతుంది అనమాట, తింటే కూడా చాలా బాగుంటుంది. చూసారా నెక్స్ట్ డే ఆయిల్ ఏ విధంగా పైకి వచ్చిందో ఒక్కసారి మనం తిని చూద్దామా. వావ్, ఈ విధంగా అండి అసలు తింటూ ఉంటే అండి ఆ క్యాలీఫ్లవర్ పీసెస్ తగిలి మనకి కరకరలాడుతూ చక్కగా ఉంటాయి అన్నమాట. సో మనం ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి మనం తీసుకోవచ్చు అన్నమాట మితంగా. హైపోథైరాయిడ్ ఉన్నవారండి మొత్తం అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, మితంగా తీసుకోవచ్చు అన్నమాట. అందులో పోషకాలే ఉంటాయి, ఏదైనా అమితంగా తీసుకోకూడదు. ఇదే ప్రాసెస్ లో అండి క్యాలీఫ్లవర్ కాకుండా క్యారెట్ పచ్చడి, క్యాబేజీ పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి. ఒకవేళ క్యాలీఫ్లవర్ నచ్చని వారు ఇదే ప్రాసెస్ లో క్యారెట్ పచ్చడి కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.